మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ అంచనాల ప్రకారం 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఖమ్మం పర్యటనలో ఉన్నందువల్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్దన్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ సమాచారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీయే లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీస్ మేము గెలుచుకుంటాం. రేపటి నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు వారికి ఇచ్చినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో అక్కడ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రజలకి మనం ఇచ్చిన సంక్షేమాన్ని వివరిస్తూ, అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో గెలిచే పరిస్థితుల గురించి సీఎం గారు వివరించినారు. డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో హెల్డప్ అయి ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఆన్ ద వే ఉన్నారు. లక్ష్మణ్ గారు కూడా వారి నియోజకవర్గంలో కొంత విత్డ్రాయల్స్ లో కొంత వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అక్కడ ఆగిపోయినారు. వారు కూడా ఆన్ ద వే, వాళ్ళిద్దరు చేరుకోలేకపోయినారు. మిగతా మంత్రులంతా వచ్చినారు. వారితో ఫోన్లో రాను. 1-2 నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా రెబల్స్ బెడద లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 1-2 చోట్ల సమస్య ఉన్నా రేపటికి క్లియర్ అవుతుందని చెప్పారు. జగిత్యాల సమస్యను పరిశీలిస్తున్నామని జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చేసి చూశామన్నారు. దీనిపై రేపు పరిశీలిస్తామని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. గద్వాలలో పెద్దగా ఇబ్బందులు లేవన్నారు. రెబల్స్ అనేవి 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ బెడదలేదు. ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా 60 వార్డులు ఉంటే 59 వార్డులు రెబల్స్ విత్డ్రా అయినారు, ఒక వార్డు తప్ప. సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ రెబల్స్ బెడదలేదు. అది కూడా రేపటిలో సమస్య పోతుంది. జగిత్యాల సమస్యని నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా చూసినాం. రేపు దాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తాం. గద్వాలో కూడా కొద్ది ఇబ్బంది ఉండే, బట్ స్టార్ట్ అవుట్ అయిపోయింది. లేదండి, ఎవరితో కూడా పొత్తు లేదు. మేము కూడా నిజామాబాద్లో అన్ని వార్డులు పోటీ చేస్తా ఉన్నాం. మిగతా కార్పొరేషన్ అన్ని వార్డులు పోటీ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి మాకున్న పొత్తల సిపిఐ, సిపిఎం, టీజేఎస్తో మాత్రమే. లేదా సిపిఐ ఇప్పుడు కూడా మిత్రపక్షంగా ఉంది. 1-2 చోట్ల అలాంటివి జరిగింది, దాన్ని కూడా ఆరాధిస్తాం.